ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించున్నావు గనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశిస్తున్నావు కాబట్టి దేవుడు నీ యొక్క చెలికాండ్ల కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అంటున్నాడు. అవును, ఎవరైతే నీతిని ప్రేమిస్తారో భక్తిహీనతను ద్వేషిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా వారు వాళ్ళ యొక్క స్నేహితుల కంటే, వారి యొక్క ఇంటివారి కంటే, వారి యొక్క బంధువుల కంటే అత్యధిక స్థాయిలోకి దీవించబడినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. యేసేపుని మనం చూసినట్లయితే వాళ్ళ అన్నలందరికంటే కూడా ఆయన ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఏమిటో తెలుసా? వాళ్ళ అందరూ కూడా భక్తిహీనతగా జీవిస్తున్నప్పటికీ అతను నీతిని ప్రేమించి ఆయన దేవుని కొరకు భయపడి జీవించాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. దావీదు కాలంలో చిన్నవాడైనప్పటికీ ఎంతో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు కాబట్టి ఆ యొక్క దినాల్లో వాళ్ళ ఇంటి వారందరికంటే కూడా, వాళ్ళ ఆ వయసులో ఉన్న బిడ్డలందరికంటే కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. దానియేలు పరిశుద్ధత కొరకు ఆ యొక్క భక్తిహీనతను దేశించి నీతిని ప్రేమించి పరిశుద్ధంగా దీవించాలని ఆశించి ఆయన ఎంతో ఆ యొక్క విషయంలో నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు. ఆ వయసులో ఆయనతో ఉన్నటువంటి వారు అందరిలో కంటే, ఆయనతో పనిచేసే వారి అందరికంటే ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు అతను తీసుకుని వచ్చాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు కూడా నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించే బిడ్డగాను ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు కూడా నీ స్నేహితులలో, నీ బంధువులలో, నీ పొరుగువారిలో, నీతో పనిచేసేవారిలో అందరికంటే ఎక్కువగా నిన్ను ఆస్వాదించి హెచ్చించగల దేవుడని ఈ యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. తప్పకుండా నిన్ను రాబోయే రోజుల్లో హెచ్చించగల దేవుడు. అయితే ఒకసారి నువ్వు నీతిని ప్రేమిస్తున్నావా లేదా అనే విషయాన్ని పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించే అనుభవంలో, ఆత్మీయతలో నువ్వు ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే ఇస్తున్నాడు. రానున్న దినాలలో నువ్వు గుర్తుంచుకో, నీ స్నేహితుల కంటే, నీ బంధువుల కంటే, నీ కొలీగ్స్ కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే హెచ్చగినట్లుగా దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం నీ జీవితంలోకి పంపించి ఆనందము, సంతోషము, సమాధానం కలిగించి నువ్వు వర్ధిల్లినట్లుగా దేవుడు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ సమస్త విషయాల్లో, సమస్త పనుల్లో, కార్యాల్లో, ప్రయత్నాల్లో దేవుడు నిన్ను హెచ్చించినట్లు, నేను ఆస్వాదించినట్లుగా ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునయ్యా, భక్తిహీనతను దేశించి నీతిని ప్రేమించే బిడ్డలని, భక్తులను నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించావు, దీవించావు, వర్ధల చేసావు, హెచ్చించావు, ఒక ఉన్నతమైన స్థాయికి, వెనకమైన స్థితిలో వారిని ఉంచిపెట్టావు తండ్రి. ఈ దినం కూడా నాయన నీ బిడ్డల్ని అదే స్థితిలో, అదే స్థాయిలో నీ బిడ్డలను ఉంచగల దేవుడు అని మాతో మాట్లాడావు. అదేవిధంగా నువ్వు సహాయం చేసి నడిపించి నీ బిడ్డలను ఆశీర్వదించి వర్ధలు చేయమని ఎక్కడ కూడా నాయన అటు ఇటు కాకుండా నీ వాగ్దానం ప్రకారం నీ ప్రజలను నిరంతరంగా దీవించి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లు హెచ్చించి కాపాడి మహిమ పొందమని, నీ నామాన్ని అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు నామలో ఈ దినం ఆయన పుట్టినరోజు వివాదనం జరుపుకున్న బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.